తెలంగాణలో 73.5 లక్షల ఓట్లు గల్లంతయినాయి. చాలా పెద్ద హ్యూజ్ ఓట్ బ్యాంక్. మొత్తం ఓట్ బ్యాంక్‌లో 21% ఓట్లు గల్లంతయిపోయినాయి ప్రక్రియ వల్ల. ఈ గల్లంతైన ఓట్ల వల్ల ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం? ఇప్పుడు ఈ లెక్కల్లో అన్ని రాజకీయ పార్టీలున్నాయి. ఇప్పుడు ఎవరి భయాలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు బీజేపీ భయం ఏందంటే, ఎక్కువ ఓట్లు పోయింది హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో దాదాపు 40% ఓట్లు గల్లంతైపోయాయి. ఈ 40% ఓట్లు ఎవరివి? సహజంగా బీజేపీకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయిన ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీకే పడుతుంది. ఇప్పుడు ఆ ఓట్లన్నీ గూడా తమ సొంత రాష్ట్రాల్లో ఓట్లుంచుకొని ఇక్కడ హైదరాబాద్‌లో ఓట్లు తీపిచ్చుకున్నారనుకోండి, అవి భారతీయ జనతా పార్టీ పడే ఓట్లు అవి పోవటం వల్ల తెలంగాణ భారతీయ జనతా పార్టీకి నష్టం. ఆ భయం భారతీయ జనతా పార్టీలో ఉంది. హైదరాబాద్‌లో చాలామంది బీహార్ వాళ్ళున్నారు. చాలామంది బెంగాల్ వాళ్ళున్నారు. చాలామంది రాజస్థాన్, గుజరాత్ వాళ్ళున్నారు. వాళ్ళందరికీ హైదరాబాద్‌లో ఓట్లుంటాయి. వాళ్ళ సొంత రాష్ట్రాల్లో కూడా ఓట్లుంటాయి. ఇప్పుడు ఒకే ఓటు అంటున్నారు కాబట్టి చాలామంది ఓట్లు తీపిచ్చేసుకున్నారు హైదరాబాద్‌లో. వాళ్ళ సొంత రాష్ట్రాల్లో ఉంచుకున్నారు. మరి ఆ ఓట్లు పోవటం వల్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పడే ఓటు తగ్గినట్టే లెక్క. ఇది పాపం ఆ పార్టీకున్న బాధ. ఆ పార్టీకున్న భయం. అందులో జీహెచ్ఎంసీ ఎన్నికలున్నాయిగా. ఈ సమయంలో వాళ్ళకున్న భయం అది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకున్న భయం ఏందంటే, సహజంగా హైదరాబాద్ సిటీ వరకు బీఆర్ఎస్‌కి చాలా పెద్ద బలం ఉంది. అది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బయటపడింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పరిధి వరకు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా గెలిచింది. అది కూడా మంచి మంచి మెజార్టీలతో గెలిచింది. హైదరాబాద్ ప్రజలకు కొద్దిగా బీఆర్ఎస్ మీద, కేటీఆర్ మీద కొద్ది నమ్మకం. హైదరాబాద్ డెవలప్‌మెంట్‌లో కేటీఆర్ పాత్ర ఉంది అని చాలామంది నమ్ముతా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఓట్లు పోయినాయి అంటే, ఈ 40% ఓట్లలో బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువ ఉంటాయిగా. హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కి పడే ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు, హైదరాబాద్‌లో ఓట్లు పోయినప్పుడు ఖచ్చితంగా ఆ ఓట్లు పోవటం అనేది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టమే. అందులో కేవలం ఇతర రాష్ట్రాల వాళ్ళ ఓట్లే పోలే. తెలంగాణలో కూడా జిల్లాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా వాళ్ళు, వరంగల్ జిల్లా వాళ్ళు, నల్గొండ జిల్లా వాళ్ళు చాలామంది తమ ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుతారు. హైదరాబాద్‌లో ఓటు నమోదు చేసుకుంటారు. వాళ్ళకి నల్గొండలో ఓటుంటది. హైదరాబాద్‌లో ఓటుంటది. ఖమ్మోళ్ళకి ఖమ్మంలో ఓటుంటది. హైదరాబాద్‌లో ఓటుంటది. వరంగలోళ్ళకి వరంగల్‌లో ఓటుంటది. హైదరాబాద్‌లో ఓటుంటది. ఇప్పుడు ఒకే చోట ఓటన్నారు కాబట్టి, వాళ్ళ సొంత గ్రామాల్లో, సొంత ఊర్లలో ఓట్లుంచుకొని హైదరాబాద్‌లో ఓట్లు తీపిచ్చేసుకున్నారు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఆ ఓట్లు నష్టమే. అయన్నీ బీఆర్ఎస్ పార్టీకి పడే ఓట్లు అనేది సహజంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి భయం. అంటే మా ఓట్లు పోయాయని బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది. ఇదొకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీకున్న భయం ఏందంటే, అసలే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీ పరిధిలో బలం తక్కువ. అందులోనూ ఒక 40% ఓట్లు పోయాయి. 40% ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే కొద్దిగా మైనార్టీలు, ఎస్టీలు వీళ్ళ ఓట్లు పోయాయా? ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో పికప్ అవుతుంది. కొద్దిగా ఓట్ బ్యాంక్ వస్తుంది అనుకుంటున్న సమయంలో, ఈ ఓట్లు పోవటం అనేది మా గెలుపు మీద లేదా మా పార్టీ మీద ఏ రకంగా ప్రభావం పడిద్ది అనేటువంటిది లెక్కల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. తర్వాత ఎంఐఎం ఈ పార్టీకైతే భయం పట్టుకుంది గట్టిగా. ఎందుకంటే ఈ పార్టీ గెలుస్తుందే దొంగ ఓట్ల మీద అనేటువంటిది చాలామంది నమ్ముతా ఉంటారు. సరే మైనార్టీలు కరడు కట్టినట్టు ఎంఐఎంకే ఉంటారు. ఎంఐఎంకే ఓటేస్తారు, అది వేరే విషయం. అదిగాక ఈ పార్టీ ఎక్కువ దొంగ ఓట్ల మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటది. ఈ పార్టీ గెలుపులో దొంగ ఓట్ల ప్రభావం చాలా ఎక్కువ అంటారు. ఇప్పుడు పాత బస్తీ ఏరియాలో ఎంఐఎం స్థానాల్లో చాలా ఓట్ బ్యాంకు గల్లంతయింది. ఇప్పుడు ఆ ఓట్లన్నీ ఎంఐఎంకి పడే ఓట్లు కావచ్చు అనేటువంటిది. అది ఎంఐఎంకున్న భయం. సో, పోయిన ఓటర్లు ఎవరు? అంటే గల్లంతైన ఓటర్లు ఎవరు? వాళ్ళు లేకుండా పోయిన ఓటర్లా? లేతే అనుకోకుండా గల్లంతయినయా? ఇయన్నీ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఇప్పుడు 1 మంత్ పార్టీలకి చాలా కీలకం. తమ పార్టీ ఓట్లు ఏమన్నా గల్లంతయితే వాటిని ఫైండింగ్ జేసి, మళ్ళా వాటిని రికవరీ జేసుకోవటం అవకాశం ఉంది. క్లెయిమ్ జేసుకునే అవకాశం ఈ 1 మంత్ వరకుంది. ఈ 1 మంతు తమ పార్టీ ఓట్లను తాము క్లెయిమ్ జేసుకోవడం కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెసు అన్ని పార్టీలు ప్రయత్నం జేస్తాయి. ఎంత ప్రయత్నం జేసినా సరే హైదరాబాద్‌లో అయితే ఎక్కువ ఓట్లు పోయే మాట వాస్తవమే. ఎందుకంటే హైదరాబాద్‌లో జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళున్నారు. ఒకే చోట ఒకళ్ళకి ఓటు అనుకున్నప్పుడు వాళ్ళ సొంత చోట ఓట్లు ఉంచుకునే వాళ్ళెక్కువ. హైదరాబాద్‌లో దాదాపు వాళ్ళంతా ఓట్లు తీపిచ్చుకుంటారు. కాబట్టి మరి ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది
ప్రాక్టికల్‌గా చూడాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఆగాలి.